జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరణం గురించిన ఇంకా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఆత్మహత్య గురించి మీరింకా చాలా తెలుసుకోవాలి. దాని గురించి నేను చెప్తాను. ఎక్కడైనా మీరు పేపర్లో కూడా చదివి తెలుసుకోవచ్చు. ఒక ప్రేమికుడు తన ప్రేయసిని అనుసరించి ఆత్మహత్య చేసుకున్నాడు. లేదా ఒక ప్రియురాలు తన ప్రేమని అంటే తన ప్రేమికుడిని ఫాలో అయ్యి ఆత్మహత్య చేసుకుంది. ఇది మాత్రమే కాదు, ఇందులో ఇద్దరూ పారిపోయారు. అలాగే విషం తాగి వాళ్ళు చావడం జరిగింది. లవర్స్ వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మన పెళ్లి ఖచ్చితంగా జరగబోయేది లేదు, ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి, తల్లిదండ్రులు వద్దని నిరాకరిస్తున్నారు, విధి మనల్ని ఒకటిగా కలుపుతుందో లేదోనన్న దిగులు, ఈ జన్మలో మనిద్దరం ఒకటి కాలేకపోతున్నాం, వచ్చే జన్మలోనైనా మనం కలుసుకుందాం అనుకుని వాళ్ళిద్దరూ దంపతులుగా వచ్చే జన్మలో కలుసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు మనిద్దరం కలిసి చచ్చిపోదాం, ఈ రకంగా అంతం చేసుకోవాలని వాళ్ళు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ కర్మఫల సిద్ధాంతం ఈ రకంగా చేయడం లేదు. అంటే ఇద్దరు జంటగా కలిసి చస్తే ఇద్దరు జంటగానే పుట్టి జంటగా పెళ్లి చేసుకోవాలని కోరుకోకూడదు. అది ఖచ్చితంగా జరగని పని. మరణం తర్వాత ఏ జన్మ పొందుతామో అది మన కర్మఫల లెక్క ప్రకారమే లభిస్తుంది. మరణించే సమయంలో మీరు ఆ భగవంతుడు ఏం చెప్పినా సరే, మరణించే సమయంలో వచ్చే ఆవేదన ఉంది చూసారా, విషం తాగిన తర్వాత మన శరీరంలో ఒక అగ్ని రగిలినట్టు ఒక మంట ఏర్పడుతుంది. ఈ వేదన నుంచి ఒక్క క్షణమైనా ఒకరి వల్లైనా సహించడం వీలైతే ఆ సమయంలో వాళ్ళు చనిపోతే అప్పుడు వాళ్ళ గతి లెక్క ప్రకారం ముగుస్తుంది. లేదంటే అధోగతే, జంతువుల గతే. అలాగాక ఆరోగ్యంగా చనిపోతే పూర్తిగా మెలకుగా ఉండి అవేర్నెస్తో ఉంటే వాళ్ళు మనుషులుగా మళ్లీ పుట్టే ఛాన్స్ ఉంది. ఈ కర్మఫల లెక్క ప్రకారమే అంతా కర్మఫల ప్రకారం ఎవరితో బతకాలనే బంధం ఏర్పడుతుందో వాళ్లతోనే వచ్చే జన్మలో పుట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కర్మఫలం ప్రకారం ఆ రాత ప్రకారం మనతోనే ఉంటుంది. విధి రాత ప్రకారమే అంతా ఒకేసారి చేస్తే జంటగా పుట్టొచ్చు అనేది లేదు. ఆ మాటకొస్తే ప్రపంచంలో ఒకే క్షణంలో చేస్తుంటారు, విడివిడిగాను చేస్తుంటారు. కానీ అలాంటిదేమీ కాదు. ఈ కర్మఫల సిద్ధాంతమే వేరు. ఈ లవ్వు ప్రేమ అంటారే, అంటే ఒకరి కోసం ఒకరు అని త్యాగం చేసేది ఉంది చూసారా, లేదా ఒకరే తమ జీవితాన్ని త్యాగం చేయడం లాంటివి ఏవీ నిజమైన ప్రేమ అనిపించుకోవు. ఇవన్నీ దిక్కులేని ప్రేమలే. ఇలాంటివన్నీ ప్రేమ లెక్కల్లోకి రావు. ఇటువంటి ప్రేమ ఎప్పటికీ మంచిది కాదు. ఈ ప్రేమని ఎప్పుడు ప్రేమ అనలేము. నిజమైన ప్రేమ అంటే అది వేరు. త్యాగమే అక్కర్లేదు, ఇవ్వడం ఒక్కటే. చావడం వల్ల ఎటువంటి సొల్యూషన్ మనకుండదు. ప్రేమ అనేది ఉన్న చోట ఉంటుందనే గ్యారంటీ లేదు. మీరు అసలు ఇది సహించలేకపోతున్నారని చనిపోతే అది వేరే విషయం అవుతుంది. ఇటువంటి ప్రేమకు అసలు విలువ లేదు. నిజమైన ప్రేమ ఏదంటామో, ఒకరికి ఒకరు ఒకటిగానే జీవిస్తుంటారు, రెండోసారి పెళ్లి చేసుకోకూడదు అనుకుంటారు. జీవితాంతం నేనసలు పెళ్ళే చేసుకోను, ఇతరుల జ్ఞాపకాలతో బతికేస్తాను, నాకు తల్లిదండ్రులు చెప్పిన సంబంధం అసలొద్దు, మేమిద్దరం విడివిడిగా ఉంటామో లేక కలిసి ఉంటామో మాకు ఎటువంటి తేడా కనిపించదు. దేనికి ఆత్మహత్య అనేది మాత్రం సొల్యూషన్ కాదు. ఒకసారి చేసుకుంటే ఇక 7 జన్మలకి ఆత్మహత్య తప్పనిసరి అవుతుంది. ఇంతకంటే చాలా భయంకరమైన ఎక్కువ కష్టం వాళ్ళకి కలగొచ్చు. అలాగే విపరీతమైన ఆవేదనతోనే వాళ్ళు చావాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ కష్టాలకు ఒక సొల్యూషన్ దొరుకుతుందని మాత్రం మీరు అనుకోవద్దు. మీ తదుపరి 7 జన్మలను మీరు పాడు చేసుకుంటున్నారు. ఈ సిద్ధాంతం నిజంగా నిజమైంది. 7 జన్మల వరకు ఇలాంటి చావే వచ్చి తీరుతుంది. ఒకసారి ఏమైందంటే, గాంధీనగర్లో గుజరాత్లో ఇద్దరు ప్రేమికులు ఉండేవారు. ఇద్దరి తల్లిదండ్రులు ముక్కుసూటిగా కుదరదని చెప్పేశారు. ఈ పెళ్లి అసలు జరగదు, మీరేం చేసినా వీలు కాదని తెగేసి చెప్పారు. అప్పుడు ఏమైందంటే, వెంటనే ఇద్దరూ విషం తాగి ఒకేసారి చచ్చిపోదామనే కఠిన నిర్ణయానికి వచ్చారు.
చావడానికి చోటు కావాలి. అన్నింటినీ వదిలేసి ప్రశాంతంగా చావడానికి ఒకే దారి ఏంటంటే హోటల్లో రూమే. ఒకరోజు రాత్రి అద్దెకి తీసుకున్నారు. ఇద్దరు భార్యాభర్తలని చెప్పుకుని వాళ్ళిద్దరూ హోటల్కెళ్లారు. ఇద్దరు విషం తీసుకోవాలని ఇద్దరు గ్లాసులో విషాన్ని తీసుకుని పెట్టుకున్నారు. విడివిడిగా లెవెల్గా ఇద్దరూ విషం తాగాలని నిర్ణయానికి వచ్చారు. మొదట భర్త తాగాడు, తర్వాత తను తాగాలనుకుంది. కానీ ఆమె మనసులో కొంచెం కపటం రేగింది. అలాగే తనకు కొంచెం సంకోచం అనిపించింది. అంటే తనకు కొంచెం విషం తాగిన వెంటనే చావాలనే ఆశ తనను వదిలిపోయింది. అందువల్ల తను పూర్తిగా విషం తీసుకోలేదు. దాంతో తను కింద పడిపోయింది. ఆ మొగుడున్నాడే, వాడు పాపం చాలా ఇన్నోసెంటు, అంతా తాగేశాడు. త్యాగం, నీకోసం నేను త్యాగం చేశాను. భార్య తను చేయాల్సిన త్యాగంలో కొంచెం కపటం ప్రదర్శించింది. పాపం మొగుడు చనిపోయాడు, తను తప్పించుకుంది. ఇద్దరినీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అబ్బాయి చనిపోయాడు, అమ్మాయి బతికిపోయింది. అది మాత్రమే కాదు, ఆ అమ్మాయి రెండో వివాహము చేసుకుంది. తనకంటూ ఒక కుటుంబాన్ని తను ఏర్పరచుకుంది. కానీ ఆ అబ్బాయి పాపం పిచ్చోళ్ళ దీని వెనకాల చుట్టి చచ్చేపోయాడు. లోకంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది కదా, మరి ఆ ప్రేమ సంగతి ఏమైనట్లు? ఇప్పుడు ఈమెను పెళ్లి చేసుకున్నవాడు దేన్ని నమ్ముకుని ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు చెప్పండి? ఈవిడ ఇతన్ని వెధవని చేసింది. ప్రపంచంలోనే తన విషయం తెలిసింది, తనకు తెలియకుండా ఉంటుందా? ఈ అమ్మాయి ఇది నిజమైన ప్రేమ? ఇది పిచ్చితనంగా లేదా? ఇతరులను వెధవని చేయాల్సిన అవసరం ఏంటి? పెళ్ళి పెద్దవాళ్లు చేస్తే సరి. ధైర్యం ఉంటే లేచిపోయి పెళ్లి చేసుకోండి. విడిగా బతకడానికి మీరు ప్రయత్నించండి. మీరే నిర్ణయించుకోండి. మీరు మేజర్ అయ్యాక పెళ్లి చేసుకోవచ్చు. ఇద్దరూ పెళ్లి చేసుకోండి. మీ కాళ్ల మీదే మీరు నిలబడడానికి ప్రయత్నించండి. మీ సొంత కాళ్ల మీద నిలబడగలవనే నమ్మకం వచ్చేదాకా మీరు వివాహమే చేసుకోవద్దు. ఎందుకు తొందర? బతకడానికి ఏదైనా దారి చూసుకోండి. కానీ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అది ఒక సొల్యూషనే కాదు. ఈ జీవితమూ పోయింది, రాబోయే జీవితమూ పోయింది. ఎందుకిలా చేయాలి? లవర్స్ చేస్తున్నారుగా. ప్రేమ కోసం ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడం, ఒక్కోసారి ఇదేమో వన్ వే ట్రాఫిక్లా మారుతోంది. అబ్బాయి కోసం అమ్మాయి చచ్చిపోతుంది, అబ్బాయి వద్దని అమ్మాయి చచ్చిపోతుంది. ఇవన్నీ సినిమాల ప్రభావమే అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఏం చెప్తుంది? నువ్వు లేకుండా నేను బతకలేను. దీనికి ఇంకెవరితోనో పెళ్ళైపోతుంది. అందువల్ల తను వెంటనే ఆత్మహత్య చేసుకుంటుంది. ఒక అమ్మాయి కాకపోతే ఇంకొకరితో లేకపోతే ఇంకొకరితో. ఇలాగే జీవితం నువ్వు జీవించడానికి చూడాలి. చావడం కంటే నువ్వు దేశం కోసం పోరాడడానికి యుద్ధ సైనికుడిగా ఉండొచ్చుగా. అంటే దేశం కోసం కృషి చేయి. నీ కృషి దేశానికి చెందని. ఎందుకు చచ్చిపోవాలి? అలా ఆత్మహత్య చేసుకోవడంలో ఏం ఉపయోగం ఉంది? ఉపయోగంగా ఆలోచించి చూడండి. దాన్ని మీరు పెంచుకోండి, ఉపయోగపడుతుంది. మిలిటరీలో ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం? నన్ను చూడ్డానికి ఒక అమ్మాయి వచ్చింది, ఒక అబ్బాయి వచ్చాడు. వాడికి ఒక అమ్మాయి బెదిరింపు ఉత్తరం రాసింది. నిన్ను తెగ లైక్ చేస్తున్నాను, నువ్వు లేకుండా నేను ఉండలేను, నన్ను నువ్వు పెళ్లి చేసుకో, లేదంటే నేను ఉండను, నువ్వు సరే అనకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానంది. వెంటనే ఆ కుర్రాడు నువ్వు ముందెళ్ళి ఆత్మహత్య చేసుకో అన్నాడు. ఏవైనా చేసుకో, నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోను అని వీడు చెప్పేశాడు. నన్ను ఎందుకు గొడవకు లాగుతున్నావు? నాకు నువ్వంటే ఇష్టం లేదు, మరెలా నేను నిన్ను పెళ్లి చేసుకోను అని అడిగాడు. నా దగ్గర ఇలాంటివి పెట్టుకోవద్దు, నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేనని చెప్పాడు. ఇలా చెప్పి తనను తరిమి పారేశాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటానని అది ఇది అని ఏదీ చేసుకోలేదు. కొన్నాళ్ల తర్వాత తను ఇంకో కుర్రాన్ని చూసుకుని పెళ్లి కూడా చేసుకుంది. ఈ కలియుగంలో నిజమైన ప్రేమ ఎక్కడుంది? లైలా మజ్నూల ప్రేమ లాంటిది ఉందా ఏంటి? చాలా తక్కువ శాతమే ఇలా ఉంటారు. మ్యాక్సిమం అంతటా ఈ ప్రేమ ఇలాగే ఏడ్చింది. స్వార్థపు ప్రేమ. కొన్నాళ్ళు ఇద్దరూ నీకోసం నేను, నాకోసం నువ్వు అని సినిమా బాణీలో డైలాగులు మాట్లాడతారు. సినిమా స్టైల్ని ఫాలో అవుతారు. ఆ తర్వాత ఏమీ విజయం
సాధించలేకపోతారు. ఇలాగే ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఆ కుర్రాడు పాపం అలాగే ఆ అమ్మాయిని తలుచుకుంటూ తను బ్రహ్మచర్యం పాటిస్తాడు. ఆ అమ్మాయి వెనకాలే వెళ్ళి ఆఖరికి తెలివొచ్చి తర్వాత ఆత్మ అనే దారి పడతాడు. ఆ పైన ఈ లోకంలో ప్రేమ అనే దానికి అర్థం ఏముంది చెప్పండి? ఇలాంటి ప్రేమ వల్ల ఏం ఉపయోగం? ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రేమంటే ఏ స్థాయికి ఉండాలో తెలుసుకోండి. ప్రేమించి మీ అమ్మానాన్నని సరే అనిపించి, వాళ్ళ అమ్మానాన్నని సరే అనిపించి, ఇద్దరు ఇళ్లల్లోనూ సై అనిపించి ఒక పెళ్లి చేసుకుంటే అందులో ఒక సుఖం ఉంది, న్యాయం ఉంది. ఇది వట్టి బాధ బాధ బాధ. ఎక్కడికెళ్ళినా వట్టి బాధే మిగులుతుంది. అందరూ ఒక రకంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే దాని వెనకాల ఏదైనా మాకు కాంక్రీట్ రీజన్ అని ఏదైనా ఉందా? ఆత్మహత్య చేసుకునే వాళ్ళని చూస్తే ఏ కారణమూ లేదనే చెప్పాలి. వాళ్ళ అవివేకం వల్లనే ఇలా జరుగుతుంది. ఏదైనా ఒక రీజన్ ఉందా అని మీరే చెప్పండి చూద్దాం. ఎప్పుడూ మనిషికి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళల్లో పరమాత్మ ఖచ్చితంగా కొలువుంటాడు. అతని దగ్గర శక్తులన్నీ మనం పొందాలి. మనకు వచ్చిన ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసుకునే శక్తి ఖచ్చితంగా మనకు దొరుకుతుందని అర్థం చేసుకోండి. కానీ మీరు ఎక్కడ అలాంటివన్నీ అనుకుంటున్నారు? మనలో ఉన్న మనకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా దాన్నుంచి బయటపడిపోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా నన్ను కలవడానికి ఒక అతనొచ్చాడు. వాళ్ళు పెళ్ళైన దంపతుల్లా కనిపించారు. ఆ వ్యక్తికి ఇంకో అమ్మాయితో లింకు ఉన్నట్టు అనిపించింది. పాపం పెళ్ళాం బాగా ఫీల్ అయింది. ఏమిటిది ఇప్పుడు ఇలాగైపోయిందేంటని. ఆ తర్వాత ఆ మొగుడు తన పెళ్ళంతో ఇంకా ఆ అమ్మాయిని చూడను అని మాటిచ్చాడు. ఇంకో కేసులో ఒక అమ్మాయితో లింకు కుదిరింది. అప్పటినుంచి అతను బయటపడలేకపోయాడు. ఆ అమ్మాయి ఎమోషనల్ అయ్యింది. నీకోసం నేను అది త్యాగం చేశాను, ఇది త్యాగం చేశాను, అలా చేశాను, ఇలా చేశానని చెప్పింది. ఇప్పుడు నన్ను వదిలేస్తే ఏమిటర్థం? తన దగ్గర మాట్లాడకూడదు అనుకుని ఏమి అనుకున్నా తను కేకలు పెట్టి ఆర్భాటం చేసింది. ఇంకా చెప్పాలంటే తన భార్య దగ్గరికే వెళ్ళి గొడవ కాల్దువింది. నువ్వు నా దారికి అడ్డు రాకు, నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు డైవర్స్ తీసుకో. అంతేకాదు తను ఎక్కడికెళ్ళినా తన వెనకాలే వెళ్తూ ఉండేది. తనను వదలకుండా తరవడం మొదలుపెట్టింది. పాపం ఆ లేడీ భయపడి ఆ తర్వాత నా దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. ఈ సమస్య నుంచి బయట పడ్డానికి తగ్గ దారి చూపించమని నన్ను కోరుకుంది. నేను ఇదంతా చాలా సులభమైన విషయం అని చెప్పాను. ధైర్యంగా ఉండాలి. తను ఏమైనా చేయని, నువ్వు వదిలే, నువ్వు భయపడ్డం పెట్టుకోవద్దు. ఏ టైంలోనూ ఎమోషనల్ కావద్దు. తర్వాత తనే బ్లాక్మెయిల్ చేస్తుంది. తను నీకేం చేసినా, నువ్వు తనకేం చేసినా అదంతా మర్చిపో. ముందు నా పెళ్ళామే గొప్పది, తర్వాతనే అంతా అని తనతో చెప్పేయి. పెళ్లి జరిగిపోయింది. ఇది హక్కుల సమస్య. మీరు పూర్తిగా క్లెయిమ్ చేయొచ్చు. ఆ అమ్మాయి ఆ పిల్ల తర్వాత ఏం చేస్తుందంటే ఇతన్ని తను అవాయిడ్ చేయడం వల్ల, తను ఇగ్నోర్ చేయడం వల్ల ఆ వ్యక్తి ఆవిడ ముందే ఒక పెద్ద నాటకం ఆడించాడు. ఈవిడ్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసాగాడు. ఈవిడ ముందే ఆత్మహత్య చేసుకోవడం లాంటి మాత్రలు మింగాడు. పాపం ఈవిడ బాగా భయపడిపోయింది. అయ్యో తను చచ్చిపోతే ఏం చేయాలనే భయం కలిగింది. నాకే కదా చెడ్డ పేరు వస్తుంది. ఎంతో చేసింది, కానీ మన కారణంగా చేస్తే ఏంటి పరిస్థితి? ఎప్పుడు తనకంటూ ఒక రకం సాఫ్ట్ కార్నర్ ఉండేది. అప్పుడప్పుడు తను అలాగే చేస్తూ ఉండేది. లేదంటే తను చచ్చేలా లేదు. తన ముందే టాబ్లెట్ మింగి వచ్చేది. ఎందుకలా చేయొచ్చు కదా, నిజంగా చచ్చేది. ఎవరి ముందు? ఎవరైనా ఎవరి ముందైనా మాత్రలు మింగుతారా? వాళ్ళు ఎవరికీ తెలియకుండా తలుపు మూసుకుని ఆ రకంగానే కదా వాళ్ళు చచ్చిపోతారు. కానీ తను తన ముందుకొచ్చి ఎందుకు మింగాలి? అప్పుడే కదా తనను హాస్పిటల్కి తీసుకెళ్లి కాపాడతారు. తను ఖచ్చితంగా చావదు. అంతేకాదు తనకు ఇన్ని మాత్రలు తింటే ఇలా అవుతుందన్న లెక్క తెలుసు. దానికి తగ్గట్టు మింగుతుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఉండేవాళ్లకి దీని గురించి ఖచ్చితంగా తెలుస్తుంది. దీని వైద్యము ఏంటో కూడా వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే ఇలా అంతా వాళ్ళని భయానికి గురి చేస్తుంది. ఈ రకంగా వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఒకరి ముందు తీసుకుంటే ఎలాగైనా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళని కాపాడతారన్న నమ్మకం ఉంటుంది. ఈ రకంగానూ అప్పుడప్పుడు బ్లాక్మెయిల్ లాంటివి చేస్తుంటారు. ఇందులో ఆడవాళ్లే ఎక్కువగా బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఇంకా మనం అర్థం చేసుకోవడం అవసరం. అంటే అది కూడా హుషారుగా ఉండడం అవసరం. నిజంగా బ్లాక్మెయిల్ ఏంటనే తెలుసుకోవాలి. అంటే మనం తన దగ్గర భయపడకూడదు.
తను మీ ముందే తీసుకుని ఎమోషనల్ అవుతుందంటే ఏంటి అర్థం చెప్పండి చూద్దాం. నిజంగానే తనకు చావాలనుకుంటే తను ఖచ్చితంగా నిన్ను బ్లాక్మెయిల్ చేయకూడదు. అది తెలుసుకోండి. ఒకవేళ తను చావాలనుకుంటే విడిగా వెళ్ళి ఏదైనా తనని చేసుకోమని చెప్పండి. ఇదంతా నిజం కాదు. తను నిన్నే దద్దమ్మని చెయ్యాలని చూస్తుంటుంది. ఆ తర్వాత తను హుషారవుతుంది. ఇందులోంచి నువ్వు ముందు బయటపడాలి. ఇటువంటిదే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అని చెప్పేది. ఒక అమ్మాయి నన్ను కలవడానికి వచ్చింది. తన లవ్ స్టోరీ గురించి చెప్పింది. తనకు పెళ్ళై చాలా సంవత్సరాలైంది. 25 ఏళ్ళు కూడా ఉండొచ్చు. తను ఆ కాలంలో జరిగిన లవ్ స్టోరీ గురించి చెప్పింది. నేను తన మీద ఎంతో ప్రేమ పెంచుకున్నానంది. మా నాన్న తనను పెళ్లి చేసుకునే విషయంలో చాలా మొండిగా ప్రవర్తించాడు. ఎందుకంటే మా నాన్నకి అల్లుడు అంటే బాగా చదువుకున్న మేధావి అయి ఉండాలన్నాడు. కానీ నేనిప్పుడు పెళ్లి చేసుకునేవాడు పెద్దగా చదువు లేనోడు. నాకు బాగా నచ్చాడు. నా మనసుకి తను మంచోడు అనిపించింది. తను చాలా ప్రేమగా ఉంటూ ఉద్యోగం చేస్తూ బాగా సంపాదించేవాడు. క్రికెట్ ప్లేయర్గా ఆయన ఉండేవాడు. నేను ఇందులో పిచ్చిగా ఉండేదాన్ని. మా నాన్న చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. కాబట్టి ఆయన నిక్కచ్చిగా నిర్దాక్షిణ్యంగా పెళ్లి జరిపించను అని చెప్పేశారు. ఆ తర్వాత నేను మా నాన్నని భయపెట్టడం కోసం ఎవరిని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నానో ఒక నాటకం కోసం జీవితాన్నే అంతం చేసుకోవాలని మాత్రలు నేను మింగేశాను. యాక్చువల్గా నేను తక్కువ మాత్రలే తీసుకున్నాను. లేదంటే నాకు నేను ఎంత మోతాదు మాత్రలు వేసుకుంటే చావనని బాగా తెలుసు. ఎన్ని తీసుకుంటే చస్తానని కూడా నాకు బాగా తెలుసు. ఊరికే ఒక నాటకం కోసం నేను ఆ రకంగా మాత్రలు వేసుకున్నాను. ఖచ్చితంగా వేసుకున్నాను. దాని ఎఫెక్ట్ కనిపించింది. కానీ నేను చనిపోలేదు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్స్ అన్నీ చేశారు. ఇంకా చెప్పాలంటే ఇది ఫారిన్లో జరిగిన మ్యాటర్, ఇండియాలో జరిగింది కాదు. ట్రీట్మెంట్ త్వరగా ఇవ్వబట్టి తను బతికిపోయింది. ఆ తర్వాత వాళ్ళ నాన్న తన దగ్గర చాలా ప్రేమగా మాట్లాడాడు. చూడమ్మా, నీకు ఎవరిష్టమో వాళ్లతోనే పెళ్లి జరిపిస్తాను. అంతా మర్చిపో, మంచి పద్ధతిని అనుసరించు. తను గనక పోలీసుల దగ్గరికి వెళ్ళుంటే ఒకేసారి తన నుంచి టోటల్గా దూరం అవ్వాల్సి వచ్చేది. కానీ నాన్నగారు కాస్త తెలివిగా ఉండి బాగా హుషారయ్యారు. తనను ఇంటికి తీసుకొచ్చాడు. తనను గదిలో పెట్టి తాళం వేశాడు. నువ్వు ఇక ముందు తనతో మాట్లాడకూడదు, చూడకూడదు అని బెదిరించాడు. ఇలా 2 సార్లు ఇలా జరిగేలా చేశాడు. 2 సార్లు ఇలా తాళం వేసి తనను బెదిరించాడు. 2 సార్లు ఇలా బెదిరించాడు. వేరే అబ్బాయిని చూశాడు. ఇతనితోనే నీకు పెళ్లి జరిపిస్తాను అని చెప్పేశాడు. ఆ కుర్రాడితో ఈ అమ్మాయి బయటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. మళ్ళీ ఈ అమ్మాయి కుదరదని చెప్పగా వెంటనే గదిలో పెట్టి తాళం వేశాడు. నీకు అసలు పెళ్ళే చేయనన్నాడు. ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేలా నేను నాటకం ఆడాను నాన్న. నేను 2 సార్లు సక్సెస్ కాలేదు. మా నాన్నగారే అక్కడ సక్సెస్ఫుల్ అయ్యాడు. అందువల్ల నేను 3వ నాటకం ఆడాను. మా నాన్న ఇండియాలో ఉన్న ఒక కుర్రాడితో నిశ్చితార్థం జరిపించి నన్ను నిర్బంధించి అతన్ని కూర్చోబెట్టి ఇండియాకు పంపాలని చూశాడు. కానీ నేను చాలా దూరం వెళ్తే ఈ కుర్రాన్ని పెళ్లి చేసుకోలేనని అనుకున్నాడు. అలాగే మా నాన్న చూసిన అబ్బాయితో నా పెళ్లి జరగాలని నాన్న కోరుకున్నాడు. నా పెళ్లి ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. షాపింగ్ కోసం నన్ను నా ఫ్రెండ్స్తో పంపించారు. నేను చాలా హుషారుగా తానేం చేసిందంటే వదిన గారి చెల్లెలు ఒకరితి ఉండేది. తనతో విషయం చెప్పింది. ఆ చెల్లెలే తనకు చాలా హెల్ప్ చేసింది. ఈ విషయాలన్నిట్లో తనే మంచితనంగా హెల్ప్ చేసింది. తను పాపం తను ప్రేమలో ఇరుక్కుంది. చెప్తే వాళ్ళ నాన్న అంతు తెలుస్తాడని భయపడింది. అందువల్ల నేను నీకు హెల్ప్ చేస్తానంది. ఆ షాపింగ్లో ఏవేవో పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ తీసుకుంది. ఆ అమ్మాయిని తీసుకుని ఆ చెల్లెలు ఇంకో ఫ్లోర్కి తను వెళ్ళిపోయింది. తన దగ్గర ఎవరికీ తెలియకుండా తన పాస్పోర్ట్, డబ్బు అన్నీ తీసి తనకు ఇచ్చింది. తన దగ్గర పాస్పోర్ట్ లేకుండా నువ్వేమీ చేయలేవు, పెళ్లి చేయలేవు అని చెప్పి అన్నీ ఇచ్చి అన్నింటినీ కన్ఫామ్ చేసుకుని వెళ్ళిపోయింది. అంటే అన్నింటినీ ఇచ్చేసింది. ఇండియాకు పారిపోయి పెళ్లి చేసుకోవాలన్నా చేసుకోవచ్చు.
కానీ మొదట దీనికి పాస్‌పోర్టు చేతిలోకి తీసుకుంది. వెంటనే ఆ కుర్రాడిని తీసుకుని లేచిపోయింది. ఇప్పుడే పాస్‌పోర్ట్ తీసుకుని లేచిపోతానని చెప్పి తనను తప్పించింది. వెంటనే తను ఆ కుర్రాడికి ఫోన్ చేసి అతన్ని, "నువ్వు వెంటనే బయలుదేరు. మనం స్టేషన్‌లో మీట్ అవుదాం. ఇద్దరం ఇక్కడి నుంచి బయలుదేరదాం" అని చెప్పింది. ఇదొక ఫిల్మ్ స్టోరీ. ఒక రకంగా దీన్ని లవ్ అని అనొచ్చు. ఇద్దరూ ఒకేసారి కలిసి లేచిపోయారు. కానీ చాలా దూరం పారిపోయారు. ఫ్రెండ్ ఉన్న చోటికి వెళ్ళిపోయారు. అక్కడికెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నేం చేయగలడు? కుర్రాడి పేరెంట్స్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉన్నారు. అందువల్ల వాళ్ళ కూతుర్ని అంగీకరించారు. తను స్వీకరించారు. ఈవేళ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇద్దరూ ఆధ్యాత్మిక జీవితం కొనసాగిస్తున్నారు. కావాల్సినంత డబ్బు ఉంది. చాలా సక్సెస్ అయిపోయారు. బాగా అభిమానంగా కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. ఈ రకంగా వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. ఆత్మహత్య చేసుకోవడం కంటే ఈ రకంగా చేయడం మంచిది కదా. మీరు ప్రాణాలతో ఉండగా జీవితంలో ఏదైనా సాధించడానికి ప్రయత్నం చేయండి. లేదంటే చనిపోవడం వల్ల ఏం లాభం మీకు ఒరుగుతుంది చెప్పండి. మీకు ఏదైనా ఎక్కడైనా సరిగ్గా జరగలేదా? మొదట మీరు ఒక మంచి చోట కూర్చుని ఆలోచించటానికి ప్రయత్నించండి. మంచి దారి వెతికి చూసుకోండి. ఖచ్చితంగా మీకొక మంచి దారి కనిపిస్తుంది. ఎవరినైనా సహాయం అడగండి. కానీ ఆత్మహత్య జోలికి వెళ్ళకండి. ఈ అమ్మాయి ఆత్మహత్య ఒక కుట్రతో చేసింది. ఒక నాటకం ఆడింది. నిజంగానే ఆత్మహత్య చేసుకోలేదు. ఈ ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఏమీ ఒరగదు. ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు? ఎవరికైతే ఈ ప్రేమలు, అభిమానాలు ఎప్పటికీ ఎవరి దగ్గర దొరకవో అప్పుడే వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. ఆ జీవితంలో ప్రేమ అనేది లేకపోతే వాళ్ళు ఈ ఆత్మహత్య జోలికి వస్తుంటారు. కానీ ప్రేమ కోసం చేసిన ఆత్మహత్య ప్రేమలో పడితే బతకాల్సిందే. ఆత్మహత్య చేసుకోవడం కంటే బతికి చూపిద్దాం, లేదా పెళ్లి చేసుకోకుండానే బతకొచ్చు కదా. ఈ విధంగా చెయ్యక్కర్లేదే. ఎందుకు చచ్చిపోవాలి? షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్‌మహల్ కట్టాడు. ఈ రోజుల్లో ఆ రకంగా ఎవరైనా ఒక నిర్ణయానికి రాగలరా? ఏదో ఒక జీవితం బతకడం మానేసి ఎక్కడికో వెళ్ళి చావడం ఎందుకు? వద్దండి. ఈ ఆలోచన నుంచి ముందు మీరు బయటపడండి. ఆత్మహత్య గురించి ఆలోచించడం కూడా మానేయండి. ఒకవేళ మీకు ఉండాలన్న కోరిక వచ్చిందంటే ఏదో డిప్రెషన్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తే వెంటనే ఆత్మహత్యలాంటి నిర్ణయాలు తీసుకోకండి. నేను ఈ సొల్యూషన్కి ఖచ్చితంగా ఒప్పుకోను. నేను ఆత్మహత్య చేసుకునే రకం కాదు. ఎలాగైనా నేను బతికి చూపిస్తానని మీరు చెప్పండి. ఆత్మహత్య అనేది నిజంగా మంచిది కాదు. దాన్ని మనం మంచిది కాదనే చెప్పుకోవాలి. చేసుకోకూడదు. ఆత్మహత్య అనే నిర్ణయానికి మనం ఖచ్చితంగా రాకూడదు. వెళ్ళను, నేను ఖచ్చితంగా ఆత్మహత్య జోలికి వెళ్ళను. ఈ మనిషి జీవితం కష్టపడి దక్కింది. కానీ ఆత్మహత్య చేసుకోకూడదు. మనం ఈ బతకడానికే బతికి చూపించాలి. ఇంకా చెప్పాలంటే మీకు చావడం చేత కాకపోతే ఇతరుల కోసం మీరు బతకాలని కోరుకోండి. అప్పుడే మీరు మనిషి బతుకు విలువ తెలుసుకోగలరు. అందువల్ల మీకు మంచి ఫలితం దక్కుతుంది. కానీ మరణం వల్ల ఏం ఒరుగుతుంది? జై సచ్చిదానంద.